హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి ఇండియన్ ఎకనామిక్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. హూ ఈజ్ కన్సిడర్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? ఆర్థిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆదమ్ స్మిత్ అనమాట. సో ఈయన 1776లో ది వెల్త్ ఆఫ్ ది నేషన్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ఏం చెప్తుందంటే, ఒక దేశం తన సంపదని ఎలా పెంచుకోవాలి, మార్కెట్ ఎలా పనిచేస్తుందని ఈయన మొట్టమొదటిసారి వివరించి చెప్పారు 1776లో. ఈ పుస్తకం రాసిన తర్వాత ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్ర పితామహుడు అని పిలవడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా వీడియో చేసి ఛానల్లో అయితే ఉంది. ఒక్కసారి మాకు బేసిక్ ఫౌండేషన్ నుండి కూడా ఈ ఇండియన్ ఎకనామిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియోని అయితే చూడండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో, పిన్నిడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. రెండో క్వశ్చన్ చూడండి. విచ్ టైప్ ఆఫ్ ఎకనామీ ఈజ్ ఫాలోడ్ బై ఇండియా? భారతదేశం ఏ రకమైన ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తుంది? ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏ రకమైన ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తుందని మనకి ఆప్షన్స్ ఇచ్చాడనమాట. సో ఇక్కడ మనకి ఆర్థిక వ్యవస్థలో 3 రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థలు అనేవి ఉన్నాయి. అవి క్యాపిటలిస్ట్ ఎకనామీ అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనమాట. రెండోది వచ్చేసి సోషలిస్ట్ ఎకనామీ, దీన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అని కూడా అయితే పిలుస్తారు. తెలుగులో చూసుకుంటే నార్మల్గా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అని కూడా ఉంటుంది. అండ్ మూడవది వచ్చేసి మిక్స్డ్ ఎకనామీ. ఈ క్లోజ్డ్, ఓపెన్డ్, మ్యాక్రో ఎకనామిక్ కూడా టైప్స్ ఆఫ్ ఎకనామీలో భాగమే. కానీ ఇక్కడ ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా క్యాపిటల్, సోషల్, మిక్స్డ్ ఈ మూడింటి గురించి అయితే మాట్లాడతాం అనమాట. ఇప్పుడు మన భారతదేశం ఏ రకమైన ఆర్థిక వ్యవస్థను ఫాలో అవుతుందంటే మిక్స్డ్ అనమాట. మిక్స్డ్ ఎకనామీ అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేటు. ఇప్పుడు రైల్వేలు, రోడ్ రవాణాకు సంబంధించినవి ఇవన్నీ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తాయి. అలాగే కాకుండా ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇన్ఫోసిస్, టాటా వంటివి కూడా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటివి. ఆర్థిక వ్యవస్థలో సహాయపడడానికి గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కూడా ఆధారపడైతే పనిచేస్తుంది మన భారతదేశంలో. అందుకనే మిక్స్డ్ ఎకనామీ అనమాట. సోషలిస్ట్ ఎకనామీ అంటే ఆన్సర్ అయితే మిక్స్డ్. ఇప్పుడు వీటి గురించి మాట్లాడతాం. సోషలిస్ట్ ఎకనామీ అంటే సామ్యవాదం అంటే మొత్తం గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. గవర్నమెంటే ప్రొడక్ట్ని సప్లై అండ్ డిమాండ్ అన్నిటిని గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది అనమాట. దాన్ని సోషలిస్ట్ ఎకనామీ అంటారు. ఉదాహరణకు చూస్తే నార్త్ కొరియా వంటివి దేశాలు. ఈ క్యాపిటల్ ఎకనామీ అంటే ప్రైవేట్ ఓనర్షిప్ ఎక్కువ ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే యూఎస్ఏ వంటి కంపెనీలు, యూఎస్ఏ వంటి దేశాలు ఈ క్యాపిటలిస్ట్ ఎకనామీ యొక్క ఆర్థిక వ్యవస్థను అయితే ఫాలో అవుతున్నాయి అనమాట. మన భారతదేశం ఏంటో మిక్స్డ్ ఎకనామీని ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ జీడిపి టు గెట్ ఎన్డిపి? జీడిపి నుండి దేనిని తీసివేస్తే ఎన్డిపి వస్తుంది? ఇక్కడ జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నికర జాతీయోత్పత్తి. వీటిలన్నిటిలో మీనింగు, బేసిక్ టెర్మినాలజీ మొత్తం నేను ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి వీడియోలోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ కంటెంట్ ఏదో రిపీటెడ్గా ఉన్నట్టు అవుతుంది. సో ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియోస్లో కూడా చూడండి. క్లియర్గా ఫార్ములాస్తో సహా, ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, మనకి జీడిపిలో నుండి ఎన్డిపి రావాలంటే జీడిపిలో నుండి దేన్ని తీసేయాలి అన్నదైతే క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనకి నికర జాతీయోత్పత్తి వాల్యూ రావాలి అంటే జీడిపిలో నుండి దేన్ని తీసేయాలంటే తరుగుదల, ఈ తరుగుదలని తీసేయాల్సి అయితే ఉంటుంది. డిప్రిషియేషన్ని తీసేయాలన్నమాట. అంటే ఒక వస్తువును తయారు చేసేటప్పుడు యంత్రాలు అనేవి అరిగిపోతాయి అన్నమాట. ప్రతి ఒక్క వస్తువు కూడా అన్నీ మనకి ఫ్యాక్టరీస్లో తయారవుతూ ఉంటాయి. ఫ్యాక్టరీస్లో పెద్ద పెద్ద యంత్రాలు అనేవి అయితే ఉంటాయి అన్నమాట. సో ఆ యంత్రాలు అనేవి అరిగిపోతూ ఉంటాయి కదా, ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఒక సంవత్సరం ఒకలా పనిచేస్తే రెండో సంవత్సరం వాటి యొక్క పనితీరు అనేది కొంచెం తగ్గుతుంది. ఆ విధంగా అరుగుపోతూ ఉంటాయి అన్నమాట. ఈ అరుగుదల యొక్క విలువను తీసివేస్తే వచ్చినటువంటి విలువని ఎన్డిపి అంటారు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డిప్రిషియేషన్. తరుగుదలని తీసేయాలన్నమాట. ఇది ఫార్ములా. ఇండియన్ ఎర్న్స్ ఇన్కమ్ ఇన్ లండన్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్. ఒక భారతీయుడు లండన్లో సంపాదిస్తే అది దేనిలో భాగంగా పరిగణించబడుతుంది అన్నది క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇండియన్స్ జిఎన్పి కిందనే, భారతదేశం యొక్క జిఎన్పి కిందనే లెక్కిస్తారనమాట. ఎందుకంటే జిఎన్పి అనేది దేశ పౌరుల ఆదాయాన్ని గణిస్తుంది. వారు ఎక్కడున్నా సరే, మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూలన్నా కానీ వాళ్ళు సంపాదించే సంపాదనకే లెక్క కడతారు కదా. అది మన భారతదేశం కిందనే, జిఎన్పి కిందనే లెక్కిస్తారనమాట. అంటే ఇప్పుడు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు మన భారతీయుడు పనిచేస్తున్నాడు. ఇండియాకి చెందిన ఒక వ్యక్తి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.
తనకు వచ్చినటువంటి ఆదాయం ఇండియాలోకి వస్తుంది. తను సంపాదించింది అమెరికా డాలర్స్ అయినా కానీ తన సంపాదనను భారతదేశానికి చెందిన వ్యక్తి కాబట్టి సంపాదించేది తన ఆదాయాన్ని భారతదేశం యొక్క జిఎన్పిలోకే లెక్కిస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ రిఫర్స్ టు ఏ పెర్సిస్టెంట్ రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్? ధరల స్థాయిలో నిరంతర పెరుగుదలను ఏమంటారు అని అంటే ఇన్ఫ్లేషన్. ఒక ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి, తగ్గకుండా పెరుగుతూ నిరంతరం పెరుగుతూ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్, తెలుగులో ద్రవ్యోల్బణం అని అయితే పిలుస్తారనమాట. ధరలు నిరంతరం పెరగడాన్ని ద్రవ్యోల్బణం, ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అని అయితే పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ. క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ద్రవ్యోల్బణం సమయంలో డబ్బు యొక్క కొనుగోలు శక్తి ఏమవుతుంది? ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు డబ్బు యొక్క కొనుగోలు శక్తి ఏమవుతుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్స్ అలా ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన డబ్బు యొక్క శక్తి ఎలా ఉంటుంది అని అంటే తగ్గుతుందనమాట. ధరలు అనేవి నిరంతరంగా పెరుగుతున్నాయి అనుకో, మనం తక్కువ వస్తువుని కొనుక్కుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా గతంలో 100 రూపాయలకి 5 kgs రైస్ అనేది వచ్చింది అనుకోండి. ఇప్పుడు అదే 100 రూపాయలకి, ఇప్పుడు లాస్ట్ ఇయర్కి సంబంధించి 100 రూపాయలకి 5 kgల బియ్యం వచ్చింది. ఇప్పుడు ఇదే సంవత్సరం ఇదే 100 రూపాయలకి 3 kgల బియ్యమే వస్తుంది. మన దగ్గర అదే డబ్బు ఉంది, బట్ ఆ డబ్బుకి వచ్చేటువంటి వస్తువు విలువ అనేది తగ్గిందనమాట. ఇప్పుడు అంటే మన డబ్బు విలువ తగ్గిందనే కదా అర్థం. అందుకనే డబ్బు యొక్క కొనుగోలు శక్తి తగ్గింది. ఇప్పుడు దీంతో మనం ఎక్కువ కొన్నామా తక్కువ కొన్నామా, అదే 100 రూపాయలతో తక్కువ కొన్నాం అంటే ఈ డబ్బు యొక్క వాల్యూ అనేది తగ్గింది, వస్తువు యొక్క వాల్యూ అనేది పెరిగింది. బట్ ఇక్కడ డబ్బు శక్తి ఏమవుతుంది అన్నాడు కాబట్టి డబ్బు శక్తి అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ సెక్టర్ ఈజ్ నోన్ యాజ్ ద సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఏ రంగాన్ని సేవా రంగం అని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి తృతీయ రంగం అనమాట, టెరిటరీ సెక్టర్. ఫస్ట్ ఈ సెక్టర్స్ గురించి, భారతదేశంలో ఉన్నటువంటి రంగాల గురించి, సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా 3 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ సెక్టర్, ఇది ఆన్సర్. తృతీయ రంగం అనేది క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి, ఈ ప్రాథమిక రంగంలో ఏంటంటే రా మెటీరియల్ ఉంటుందన్నమాట. ఇక్కడ అగ్రికల్చరు, ఫిషింగ్, మైనింగ్ అన్ని ఈ ప్రాథమిక రంగంలోకి వస్తాయి. ఇక్కడ అగ్రికల్చర్ అనేది ఇంకోటి ఇచ్చాడు, ఇది ప్రాథమిక రంగంలో ఉన్నటువంటిది. కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ ఇలా ఇస్తూ ఉంటాడు. అండ్ సెకండరీ సెక్టర్ ఎలా ఉంటుందంటే రా మెటీరియల్స్ని గూడ్స్గా తయారు చేయడం అనమాట. ఫైనల్ గూడ్స్గా అయితే తయారు చేస్తూ ఉంటారు రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా. మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అనేవి ఈ ద్వితీయ రంగంలోకి వస్తాయి. ఈ తృతీయ రంగంలో ఏంటంటే ఈ తృతీయ రంగంలో ఏముంటాయంటే బ్యాంకులు, ఐటీ కంపెనీలు, హాస్పిటల్స్, హోటల్స్ అన్నీ ఈ సేవా రంగం కిందకు అనేవి వస్తాయి అన్నమాట. సేవా రంగంలో బ్యాంకులు, ఐటీ కంపెనీలు, హాస్పిటల్స్, హోటల్స్ అన్నీ సేవా రంగం, ఈ తృతీయ రంగం కింద వస్తాయి. ఇవి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్? కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం ఏమిటి? ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది కొత్త టర్మ్ లాగా వినిపించవచ్చు. అంటే ఎవరైతే ఎన్సీఆర్టీసీ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎన్సీఆర్టీసీని నాకు తెలిసి ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయరనమాట. సో మన ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ ఎన్సీఆర్టీస్ అనేవి బేసిక్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హౌస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు కదా. గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎన్సీఆర్టీని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇంకొకటి ఆనందించాల్సిన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి 6th నుండి 10th వరకు ఉన్నటువంటి ప్రతి టెక్స్ట్ బుక్ కూడా ఎన్సీఆర్టీస్ అయితే ఏది ఫాలో అవుతుందో సేమ్ అదే మ్యాటర్ ఉంది. నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ని ఇంగ్లీష్లో అయితే చదివాను. తెలుగులో గవర్నమెంట్ మన ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో తెలుగులో కూడా ఉన్నాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది. మీకు టెక్స్ట్ బుక్స్ అనేవి ఫిజికల్గా మీకు లభించకపోతే csc.ap.textbooks అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటే డౌన్లోడ్ చేసి చదువుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా బెటర్గా అర్థమయ్యే విధంగా అయితే ఉన్నాయి. నెగ్లెక్ట్ చేయకుండా అవి చదవడానికి కూడా ట్రై చేయండి. అవి చదివిన తర్వాత మీరు బుక్స్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ చదవాలంటే లక్ష్మీకాంత్ బుక్ అదే ఫాలో అవుతారు, ఆల్మోస్ట్ అందరూ అదే ఫాలో అవుతారు. కాబట్టి ముందర ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసి తర్వాత వాటి విషయానికి వెళ్తే అప్పుడు బాగా అర్థమవుద్ది. మీరు బేసిక్స్ డైరెక్ట్గా లక్ష్మీకాంత్ బుక్ చదివినా మీకు అర్థమవుతుంది అనుకోండి. ఇవి ఉంటే బేసిక్ ఫౌండేషన్ ఉంటాయి. ఇప్పుడు కాస్ట్ పుష్ అంటే ఏంటో మనకు తెలిస్తే చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేయగలం. ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ తెలిసింది కానీ ఈ కాస్ట్ పుష్ అంటే ఏంటి అని ఆలోచిస్తుంటారు ఇప్పుడు దాకా వీడియో చూసిన వాళ్ళు ఉంటే. ఒక్కొక్కటి ఈ టెర్మినాలజీ అన్నీ మనకు బట్టి పట్టేసి ఉండాలి. ఇవన్నీ మనకు బాగా అర్థం అవ్వాలంటే ఈ ఎన్సీఆర్టీస్లోనే ఉన్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వానికి ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ బుక్స్ అనేది వేరేలా ఉన్నాయి, అవి ఎన్సీఆర్టీస్ లాగా లేవు. అండ్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీస్లానే ఉన్నాయి. అవి ఒక్కసారి అయితే డౌన్లోడ్ చేసి చూసుకోండి, మీకు ఉపయోగపడవచ్చు అని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ క్వశ్చన్ విషయానికి వస్తే మనల్ని ఏం అడిగాడు, కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం ఏంటి అని అయితే అడిగాడు. సో ఆన్సర్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్, ఉత్పత్తి వ్యయం పెరగడం అనమాట. ఉత్పత్తి వ్యయం అనేది పెరగడం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఎకనామీలో మనకు ఉన్నటువంటి బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి దాన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేసి చదువుకోవడం. ఇప్పుడు
ఈ నిజ జీవితంలో జరిగేటువంటి ఉదాహరణలు తీసుకుని మనం చదివితే మనకు బాగా గుర్తుంటుంది. ఈ ఎకనామీ అన్నిటికి కూడా అలా ఉపయోగపడిద్ది అనమాట. బాగా ఉంటుంది. ప్రతి టర్మినాలజీ కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చదవచ్చు. ఇక్కడ ఏంటి, ఉత్పత్తి వ్యయం పెరగడం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీజిల్ ధర పెరిగిందండి. డీజిల్ లీటర్ ఇప్పుడు 150కి వస్తుంది కదా పెట్రోలు. 150 వచ్చేటువంటి పెట్రోల్ ధర అనేది పెరిగింది. ఇంతకుముందు 110 రూపాయలకు వచ్చేది, ఇప్పటికి 150 వస్తుంది 1 లీటరు. ఇప్పుడు 150 రూపాయలు పెరిగిందంటే ఇప్పుడు కూరగాయల వస్తువులు కూడా పెరుగుతాయి అనమాట. ఎందుకంటే 150 రూపాయలు పెట్రోల్ ధర పెరిగిందంటే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చెస్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఒక వస్తువుని ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ రవాణా అనేది చాలా ఇంపార్టెంట్. పెట్రోల్ ధర పెరిగింది కాబట్టి ఈ రవాణా చేయడానికి కూడా ఎక్కువ ఛార్జెస్ అయితే చేస్తారు. దాన్ని తీసుకొచ్చే ప్రోడక్ట్కి కూడా డిమాండ్ అనేది ఉంటుంది. దానివల్ల దాని ఖర్చు కూడా పెరుగుద్ది. ఇప్పుడు కూరగాయలు టమాటాస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. అంటే ఇప్పుడు వాటి రేటు పెరిగిందని కాదు, ఎగ్జాంపుల్గా మనకు అర్థం అవడానికి. ఒక ప్రదేశం నుండి ఈ వేరే ప్రదేశానికి పెట్రోల్ ధరలు పెరిగినాయి కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడానికి ఎక్కువ ఛార్జ్ తీసుకుంటాడు. తీసుకొచ్చినటువంటి వస్తువు కూడా ఛార్జ్ అనేది పెంచుతాడు అనమాట. దానివల్ల ఏంటంటే దాన్ని కాస్ట్ పుష్ అంటారు. ఒక కాస్ట్ పెరగడం వల్ల, పెట్రోల్ కాస్ట్ పెరగడం వల్ల రవాణా వాల్యూ కూడా పెరిగింది. రవాణా వాల్యూ పెరగడం వల్ల కూడా ఏ వస్తువుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో దాని యొక్క విలువ కూడా అయితే పెరిగిందనమాట. దీన్ని కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణం, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని అయితే పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లాంగెస్ట్ కాస్ట్ లైన్? ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి శ్రీకాకుళం. ఏంటి జియోగ్రఫీ క్వశ్చన్స్ ఎకనామీలో వచ్చినాయని చూడకండి. ఎందుకంటే ఈ కాస్ట్ లైన్స్లో నుండే వాణిజ్యం అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఈ తీరరేఖ ఆధారంగా ఉంటుంది సముద్ర ఎగుమతులు దిగుమతులకి. ఇవన్నీ ఎకనామీలో భాగం అనమాట. సో దాన్ని ఆధారం చేసుకుని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఈ విధంగా. సో శ్రీకాకుళంలో అయితే ఉంది. మన ఆంధ్రాలో తీరరేఖ కలిగి ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల తీరరేఖను అయితే కలిగి ఉంది. దాంట్లో ఎక్కువ డిస్టెన్స్ షేర్ చేసుకునేది ఏది అంటే, ఎక్కువ తీరాన్ని పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా ఏదంటే శ్రీకాకుళం అనమాట. ఈ రాష్ట్రం నుండి మన రాష్ట్రం సముద్ర ఎగుమతులకు ఉదాహరణ మాట్లాడుకుంటే రొయ్యలు చేపలు అనేవి ఈ తీరరేఖ నుండి ఆధారం చేసుకుని ఎగుమతులు దిగుమతులు అనేవి జరుగుతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్, ద అమ్మఒడి స్కీమ్ ఇన్ ఏపీ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్. ఏపీలోని అమ్మఒడి పథకం దేనికోసం ఆర్థిక సాయం అందిస్తుంది? సో స్కీమ్స్ సంబంధించి ఆల్మోస్ట్ స్కీమ్స్ అన్నీ దేంట్లోకి వస్తాయి? ఫైనాన్షియల్ విభాగంలోకే వస్తాయి అనమాట. వాటిని కూడా దీంట్లో కలిపి అయితే చదవాల్సి అయితే ఉంటుంది. అమ్మఒడి అనేది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి దీని గురించి క్వశ్చన్ అడిగాడు. ఈ అమ్మఒడి అనేదాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? జగన్ ప్రభుత్వంలో కదా స్టార్ట్ చేశారు. ప్రతి విద్యార్థికి 15,000, దాని తర్వాత 13,000 ఇచ్చారు. అలా తగ్గించుకుంటూ వచ్చారు. తర్వాత ప్రభుత్వం అనేది మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మళ్ళీ ఈ స్కీమ్ని వేరే విధంగా పేరు మార్చి అయితే ఇస్తున్నారు. పేద కుటుంబాల్లో పిల్లల చదువులకి అయ్యేటువంటి ఖర్చు కోసం అయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు అనమాట. వాళ్ళ చదువులను ప్రోత్సహించడానికి, పేద కుటుంబాల్లో ఉన్న పిల్లలకు వాళ్ళని ప్రోత్సహించడం కోసం, చదువు కోసం ఈ డబ్బును అయితే అందించారు అమ్మఒడి పథకం కింద. ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇప్పుడు ఈ అమ్మఒడి అనే పథకానికి తల్లికి వందనం అన్న పేరుతో ఇద్దరు పిల్లలకు, కుటుంబంలో ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారో అందరికి ఇస్తున్నారు. అమ్మఒడిలో ఓన్లీ ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ అనేది అయితే వచ్చేదనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్? ప్రత్యామ్నాయ వ్యయం అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వాల్యూ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ గివెన్ అప్. వదులుకున్న రెండో ఉత్తమ అవకాశం యొక్క విలువ. అంటే సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే, ఆల్రెడీ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలతో మనం 3 వస్తువులు కొనుక్కోవాలని అయితే అనుకున్నాం. ఈ 3 వస్తువులు ఈ 100 రూపాయలకి రావు. ఏదో ఒకటి ఒక వస్తువే వస్తుంది. అప్పుడు మిగతా 2 వస్తువులను వదిలేయాల్సి అయితే ఉంటుంది కదా. ఈ వదిలేసినటువంటి వస్తువుని ఆపర్చునిటీ కాస్ట్ అని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఫ్లేషన్ ఈజ్ సిచ్యువేషన్ వేర్. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏ పరిస్థితి? సో ఇక్కడ ప్రతి ద్రవ్యోల్బణం, డిఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్కి రివర్స్ అనమాట, ఆపోజిట్ మీనింగ్. ఇక్కడ దీని యొక్క పరిస్థితి ఏంటంటే ప్రైజెస్ ఫాల్, ధరలు అనేవి తగ్గడం అనమాట. మార్కెట్లో వస్తువులు అంటే ఎక్కువగా ఉండడం, బట్ దాన్ని కొనేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. ధరలు అనేవి తగ్గిపోతాయి అనమాట. దాన్ని డిఫ్లేషన్ అని అయితే పిలుస్తారు. విచ్ ఆర్గనైజేషన్ మెజర్స్ జీడిపి ఇన్ ఇండియా? భారతదేశంలో జీడిపిని లెక్కించే సంస్థ ఏది అని అంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ సంస్థ జీడిపిని అయితే లెక్కిస్తుంది. జీడిపి అంటే ఏంటి తెలుసు కదా? ఒక దేశ సరిహద్దులో ఒక సంవత్సర కాలంలో తయారైనటువంటి అన్ని వస్తువుల యొక్క విలువ, చివరి వస్తువుల యొక్క విలువను జీడిపి అని అయితే అంటారనమాట. దీన్ని ఏ సంస్థ లెక్కిస్తుంది అని అంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది అయితే లెక్కిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్టర్, నీతి ఆయోగ్ అనేది కూడా ఇండియన్ ఎకనామీలో ఒక మైల్ స్టోన్ లాంటివి. వీటి గురించి కూడా మనం చదువుకోవాలి. ఆర్బీఐ చరిత్ర మొత్తం, రెపో రేట్స్, వాటి ఏ బ్యాంకులకి ఎంత వడ్డీ రేట్లు ఇచ్చింది, వాటిలన్నింటి గురించి చదవాల్సి అయితే ఉంటుంది.
అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీస్ గురించి కూడా బడ్జెట్ ఇవన్నీ ప్రవేశపెట్టేది ఇదే కదా, ఏ స్టేట్కి ఎంత ఏ స్కీమ్స్ ప్రవేశపెట్టిందని దీంట్లో చదవాలి. నీతి ఆయోగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా ఫామ్ అయింది, దీని కాన్సెప్ట్ ఏంటి, నీతి ఆయోగ్ యొక్క ప్రణాళిక లక్ష్యాలు అనేవి ఎలా ఉండేవి, దీన్ని ఎలా తయారు చేశారు, ఏ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క స్ట్రక్చర్, కీ క్యారెక్టరిస్టిక్స్, ప్లానింగ్ కమిషన్ అనేవి ఈ నీతి ఆయోగ్లోకి అయితే వస్తాయి. వీటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఒక వీడియోలో అన్ని కాన్సెప్ట్లు కవర్ చేయడం అనేది అయితే కుదరదు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అలా కవర్ చేసుకుంటూ అయితే వెళ్దాం. నెక్స్ట్, ఇన్ క్యాపిటలిస్ట్ ఎకనామీ ప్రైజెస్ ఆర్ డిటర్మైన్డ్ బై. ఈ పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ గురించి ఫస్ట్ 3 ఉన్నాయని చెప్పాం. దాంట్లో ఒకటి అయినటువంటి ఆర్థిక వ్యవస్థ క్యాపిటలిస్ట్ ఎకనామీ. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ధరలు దేని ద్వారా నిర్ణయించబడతాయి అని అంటే డిమాండ్ అండ్ సప్లై. మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై అంటే మార్కెట్లో ఆ వస్తువుకి ఎంత డిమాండ్ ఉంది, ఎంతవరకు సప్లై చేస్తే సరిపోతుంది అన్నది మైండ్లో పెట్టుకుని దానికి రేట్ అనేది, ప్రైస్ అనేది అయితే వాళ్ళు నిర్ణయించడం అనేది అయితే జరుగుతుందన్నమాట ఈ క్యాపిటలిస్ట్ ఎకనామీ. ఎగ్జాంపుల్గా మనం యుఎస్ఏ, అమెరికాని చెప్పుకున్నాం అనమాట. ఈ అమెరికా వంటి దేశాల్లో ప్రభుత్వం ధరలను అయితే నిర్ణయించదు. కంపెనీలే పోటీని బట్టి ఒక వస్తువుకి ఎంతవరకు మార్కెట్లో డిమాండ్ ఉంది, ఆ వస్తువుని తయారు చేయడానికి ఎన్ని కంపెనీలు అవైలబుల్గా ఉన్నాయి ఆ దేశంలో అన్నది దృష్టిలో పెట్టుకుని, ఆ కంపెనీ మధ్య పోటీని దృష్టిలో పెట్టుకుని ఆ వస్తువు డిమాండ్ని బట్టి సప్లై చేసి దానికి ధరలను అయితే నిర్ణయిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పర్ క్యాపిటా ఇన్కమ్ మీన్స్. తలసరి ఆదాయం అంటే ఏంటి అని అంటే యావరేజ్ ఇన్కమ్ పర్ పర్సన్. ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. ఒక ఇంట్లో 4 సంపాదిస్తున్నారు అనుకోండి, 40,000 నెలకొచ్చి 40,000 సంపాదిస్తున్నారు, 4 ఉన్నారు అని అంటే దాన్ని 4తోనూ భాగించామనుకోండి 10,000 అనేది అయితే వస్తుంది ఒక్కొక్క వ్యక్తి వాల్యూ. దీన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది అంటారు. దీన్ని ఒక దేశ జనాభాతోనూ లేదా రాష్ట్ర జనాభాతోనూ అయితే భాగిస్తారనమాట పర్ క్యాపిటా ఇన్కమ్ని. ఏదో నేను ఎగ్జాంపుల్గా అర్థం అవడానికి 4 వ్యక్తులు ఒక ఫ్యామిలీలో 40,000, దాన్ని ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అంతమంది జనాభాతో అయితే భాగించాను. బట్ ఇక్కడ దేశంతోనూ రాష్ట్రంతోనూ భాగించవచ్చు అదనమాట. సో ఈ వీడియోలో ఈ 15 క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఈ వీడియోని అయితే చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇండియా ఎకనామిక్కి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్బీఐ, ఇందాక మాట్లాడాం కదా, ప్లానింగ్ కమిషన్ స్ట్రక్చర్స్, అవన్నీ కూడా అయితే చూద్దాం. ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్స్ అనేవి ఆల్రెడీ 2026కి సంబంధించి బడ్జెట్కు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని గురించి వీడియో చేశాను. ఆ లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి.